ప్రెజెంట్ బాలీవుడ్ మీడియాలో విక్కీ కౌశల్ పేరు మారుమోగిపోతోంది. డిఫరెంట్ మూవీస్ తో మెప్పిస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు పరశురాముడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహావతార్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం 2027 ఏడాది మొత్తాన్ని కేటాయించడమే కాకుండా షూటింగ్ సమయంలో నాన్ వెజ్ కూడా తినకూడదని డిసైడ్ అయ్యారు. యూరి, సర్దారుద్దం, శామ్ బహదూర్ సినిమాలతో బెస్ట్ పర్ఫార్మర్ గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్. అన్సంగ్ హీరోస్ రోల్స్ కు తాను బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకోవటంతో మీడియా కూడా ఈ యంగ్ హీరో మీద కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది. ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ డిఫరెంట్ మూవీస్ ను లైన్ లో పెడుతున్నారు విక్కీ. చావా సినిమాతో మరోసారి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు విక్కీ. శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ టైం హిస్టారికల్ క్యారెక్టర్ ను ప్లే చేశారు. ఈ సినిమాలో విక్కీ పర్ఫార్మెన్స్ మాస్టర్ క్లాస్ అన్న పేరొచ్చింది. ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ అదే జోరు చూపించింది. ప్రజెంట్ సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తున్న విక్కీ ఆ తరువాత ఒక మైథలాజికల్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు. పరశురాముడి కథ ఆధారంగా తెరకెక్కుతోన్న మహావతార్ మూవీలో లీడ్ రోల్లో నటించేందుకు ప్రిపేర్ అవుతున్నారు ఈ బాలీవుడ్ స్టార్. ఈ సినిమాలో షూటింగ్ కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మహావతార్ క్యారెక్టర్ కోసం రెడీ అవుతోన్న విక్కీ 2027 మొత్తం ఆ సినిమా షూటింగ్కే కేటాయిస్తున్నారు. ఇలాంటి సినిమా లైఫ్ టైంలో ఒకేసారి వచ్చే అవకాశమని భావిస్తోన్న బాలీవుడ్ స్టార్ ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మహావతార్ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారు.